నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తలను ముఖ్యాంశాలు చూద్దాం. నిర్మల్ జిల్లా బాన్సా పట్టణంలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో ఆదివారం ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ చేతుల మీదుగా 5 పడకల డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాలూకా వ్యాప్తంగా ఎంతో మంది డయాలసిస్ పేషెంట్లు డయాలసిస్ వ్యాధితో బాధపడుతున్నారని, చికిత్స నిమిత్తం దూర ప్రాంతాలైన నిజామాబాద్, నిర్మల్ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, అలాంటి వారిని దృష్టిలో ఉంచుకొని ప్రాంతీయ ఆసుపత్రిలో ఈ సేవలు కొనసాగించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం నూతన మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ కాశీనాథ్, ఆస్పత్రి సిబ్బంది, మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. What I was taking was 25 patients अपन डायलिसिस कर सकते हैं डेली 24 आवर्स. और उसके बाद ये जो प्लांट है 80 लैक्स का है और यहाँ ब्लड बैंक हो गया, डायलिसिस सेंटर हो गया और MRI CT स्कैनिंग भी लाने पड़ते हैं. वो भी फैसिलिटीज ऐसा उधर पब्लिक के वास्ते सेवा की वास्ते वो भी लाने का मैं सबसे बात कर रहा हूँ, उन्होंने देने का वायदा किया है, वो भी पूरा करेंगे. और हॉस्पिटल में अच्छी से अच्छी सुविधा देके टैबलेट्स रन दो, मेडिसिन रन दो, डॉक्टर 24 आवर्स रन दो, पूरी सुविधा देने के वास्ते मैं कोशिश करूँगा. బైన్సాకి గౌరవనీయులు మా ఎమ్మెల్యే గారు శ్రీ రామారావు పటేల్ గారు ఈరోజు వారు మన హాస్పిటల్లో మరి కిడ్నీ పేషెంట్లకు అవసరమైనటువంటి 5 పడకల డయాలసిస్ యూనిట్ని ఈరోజు ప్రారంభించారు. అదేవిధంగా ఇక్కడి నుంచి వచ్చి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేకుండా ఆరో ప్లాంట్ని కూడా వారు ఈ రోజు ప్రారంభించారు. ఇది చాలా సంతోషకరము. ఈరోజు మీ అందరికీ తెలుసు, ఈ డయాలసిస్ పేషెంట్లు అంటే దాదాపు అది ఒక్క రోజుతో పోయేది కాదు, కంటిన్యూస్గా డయాలసిస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇంతకుముందు వారు నిజామాబాద్, నిర్మల్, హైదరాబాద్ ఎక్కడెక్కడో పోయి వాళ్ళు ప్రతిసారి వెళ్ళినప్పుడు అప్ అండ్ డౌన్ ఛార్జెసే కానీ అక్కడ ఒక్కసారి ప్రైవేట్లో చేయించుకోవాలంటే 3,000 నుంచి 4,000 వచ్చేది. మన ఖర్చులు ఇప్పుడు మన దగ్గరనే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆరోగ్యశ్రీలో మరి సార్ గారి యొక్క చేతుల మీద ప్రారంభమైనందుకు చాలా సంతోషకరం సార్. మీరు చెప్పినట్టు మా దాంట్లో చిన్నపాటు లోపతోపాలు ఉంటే వాటిని మేము కనెక్ట్ చేసుకొని పబ్లిక్ సర్వీస్ ఇవ్వడానికి ఇటు డాక్టర్సే కానీ, నర్సింగ్ స్టాఫే కానీ, పారామెడికల్ స్టాఫే కానీ మేమందరము నిర్వహణగా కష్టపడతాము. మరి ముఖ్యంగా ఈ కిడ్నీ ప్రాబ్లం వచ్చి బాధపడే కంటే కిడ్నీ ప్రాబ్లం రాకుండా మనము కిడ్నీని ఏ విధంగా కాపాడుకోవాలి అంటే రెగ్యులర్గా మనము మన దగ్గర ఉన్నటువంటి డాక్టర్స్ని, ఫిజిషియన్స్ మన దగ్గర ఉన్నారు, ఆ మేడం కలిసి ఏ విధంగా బీపీ ఉన్నదా, మరి ఇంకేమన్నా ఈ ఒక హై పెయిన్ కిల్లర్స్ వాడడంతో కానీ ఇట్లా చిన్న చిన్న రీజన్స్ ఉంటాయి. ఆ వాటిని మనం కరెక్ట్ చేసుకొని కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత బాధపడే కంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. కాబట్టి